ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి పండగను కొత్త కీడు గండం పరేషాలు చేస్తుంది. పండుగ వేళ నేటిజన్ కొత్త పుకార్లు షికార్లు చేసుకోవడంతో పాటు కొందరు తల్లులు మాత్రం గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. అదేంటో కీడు భయం. ఆ తల్లులు గాజుల దుకాణాల ముందు క్యూ పెడుతున్నారు. ఎందుకు? ఇంతకీ ఏంటి గాజుల గండం? ఏమంటున్నారు వేద పండితులు? ఎందుకు ఆ తల్లులు పరుగులు పెడుతున్నారు? మన సమాజంలో అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా వింత ఆచారాలు మూఢనమ్మకాలు ఇంకా వేయడమే లేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సోషల్ మీడియా ప్రచారం వ్యవహరించే విధంగా ప్రజలను పరివేషాలు చేస్తూ ఉంటుంది. పండుగలు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక వింత ప్రచారాలు జనాల్ని పరివేషాలు చేస్తూ ఉంటుంది. పరుగులు పెట్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా ఉంది. త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ కొత్త పుకార్లు జోరెత్తుతున్నాయి. ఒక కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్ద డబ్బు తీసుకొని గాజులు వేసుకోవాలనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఇప్పటికీ పల్లెళ్ళు పట్టణాలలో తేడా లేకుండా ప్రతి ఇంటికి చేరింది. ఇంకేముంది, ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు వద్దకు వెళ్ళి ఒక కొడుకు ఉన్న తల్లులు పరుగులు పెడుతూ ఉన్నారు. వారి వద్ద డబ్బు తీసుకుని గాజులు వేసుకుని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు కీడు వచ్చింది. అందుకోసమే ఈ ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మందిన కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని, ఆ డబ్బుతో వారు 5 రకాల గాజులు కొనుక్కొని వాటిని ధరించాలని ప్రచారం జరుగుతుంది. సంక్రాంతి పండుగలోపు 5 రకాల గాజులు ధరించాలని, లేకుంటే కీడు తప్పదు అని ఒక ప్రచారం సామాజికంలో ఇప్పుడు జరుగుతుంది. ఆ కీడును ధరికూడదు అని తల్లడిల్లిపోతున్న తల్లులు ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. విద్యావంతులు కూడా కీడు భయంతో ఇదే ఆచరిస్తున్నారు. పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని ఆచరించాల్సిందే అంటున్నారు. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దు అని వేద పండితులు పురోహితులు చెప్తూ ఉన్నారు. పండగలకు కీడు వస్తుంది, ఇలాంటి గాజులు ధరిస్తే ఆ కీడు పోతుందని ఏ శాస్త్రం లేదని కొట్టిపారేయాలి అని అంటున్నారు. ఇలాంటి ప్రచారాలతో ప్రజలను పర్యవేక్షణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.